హలో ఫ్రెండ్స్, నేను మీ గీత. వెల్కమ్ బ్యాక్ టు మీరు మెచ్చే వంట. టుడే స్పెషల్ రెసిపీ చేపల పులుసు అండి. చేపల పులుసు ఈ విధంగా చేస్తే చాలా టేస్టీగా కుదురుతుంది. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా చేప ముక్కలను ఈ విధంగా క్లీన్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఈ విధంగా ముక్కలకున్న పులుసు అంతా కూడా తీసేసి నీట్గా క్లీన్ చేసుకుని బాగా వాష్ చేసుకుని ఇలా పక్కన ఉంచుకుని ఈ పీసులన్నిటికీ కూడా ఉప్పు, కారం, పసుపు బాగా పట్టించుకోవాలి. మనకి సైడ్ అంతా కూడా పులుసు ఉంటుంది. దీన్ని బాగా తీసుకుని వాష్ చేసుకున్న తర్వాత మాత్రమే ఇలా కలుపుకోవాలి. ఇక్కడ ఉప్పు, కారం, పసుపు పట్టించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇలా పట్టించి ఉంచడం వల్ల పక్కన మనకి పులుసు రెడీ అయిన తర్వాత సర్వ్ చేసుకున్న తర్వాత ఈ పీస్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఉప్పు, కారం కూడా పీస్కి అంతా బాగా పడుతుంది. ఈ విధంగా పట్టించి పక్కన ఉంచుకోవడం అనే ప్రాసెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా మనం ఒక్కొక్క దానికి కూడా ఉప్పు, కారం బాగా పట్టేలా పట్టించుకోవాలి. మనకి ఇక్కడ ఫ్రైకి అయితే ఇలా మధ్యలో ఉన్న ముక్కలు అనేవి యూజ్ అవుతాయి. కానీ మనం ఇప్పుడు పెట్టేది చేపల పులుసు కనుక అన్ని పీసెస్ కూడా దీనికి యూజ్ చేసుకోవచ్చు. ఫ్రైకి అయితే ఈ విధంగా ఉన్న పీసెస్ని మాత్రమే తీసుకోవాలి. మీకు రాబోయే వీడియోస్లో ఫ్రై కూడా ఈజీగా ఎలా చేసుకోవాలో షాలో ఫ్రై కూడా చూపిస్తాను. ఈ విధంగా అన్నిటికీ బాగా పట్టించి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా ఉన్న పీసెస్ కూడా ఈ పులుసుకి తీసుకోవచ్చు. యాక్చువల్గా ఫ్రైకి అయితే మధ్యలో ఉన్న ముక్కలను మాత్రమే తీసుకుంటాము. ఇప్పుడు పెద్ద నిమ్మకాయ సైజు చింతపండుని తీసుకొని దానికి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసి వాటర్ వేసి నానబెట్టుకోవాలి. ఈ విధంగా చింతపండుకి సాల్ట్ వేయడం వల్ల చింతపండు త్వరగా నాని పులుసు బాగా వస్తుంది. ఈ విధంగా పక్కన పెట్టుకొని ఇప్పుడు ఆనియన్స్ని కట్ చేసుకుందాం. నేను ఒక మీడియం సైజ్ ఫిష్ తీసుకున్నాను. ఈ ఫిష్కి మీడియం సైజ్ ఉల్లిపాయలు 4 నుంచి 5 ఉల్లిపాయలు పడతాయి. ఈ 5 ఉల్లిపాయలను కూడా ఈ విధంగా కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీకు ఇక్కడ ఒక టిప్ చెప్తున్నాను. ఉల్లిపాయలను కట్ చేసేటప్పుడు ఈ విధంగా 2 పీసెస్గా కట్ చేసి దానికి ఉన్న పట్టును తీసుకోవడం వల్ల మనకి కళ్ళు అనేవి త్వరగా మండకుండా ఉంటాయి. ఈ విధంగా 2 పీసెస్గా కట్ చేసి వలవడం వల్ల దానికి ఉన్న పవర్ అనేది పోయి కళ్ళు మండకుండా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా కట్ చేసిన పీసెస్ని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా ఆనియన్ పేస్ట్ని రెడీ చేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్ పేస్ట్ని రెడీ చేసుకున్న తర్వాత మనం నానబెట్టిన చింతపండును కూడా ఈ విధంగా పులుసు తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా పక్కన పెట్టుకోవడం వల్ల మనకి ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఈ విధంగా ప్యాన్ అనేది బాగా స్పేస్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. మనం ఎప్పుడు ఫిష్తో రెసిపీ చేసినా కూడా ఇలా వెడల్పుగా స్పేస్ ఎక్కువగా ఉన్న కంటైనర్ని మాత్రమే తీసుకోవాలి. పులుసుకి సరిపడా ఆయిల్ని తీసి హీట్ చేసుకుని ఆయిల్ని వేసుకుని హీట్ చేసుకుని 3 పచ్చిమిరపకాయలను చీలికలుగా చేసుకొని వేసుకోవాలి. తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా వేసి బాగా వేపుకోవాలి. ఇక్కడ ఈ పచ్చిమిరపకాయలను మనం బజ్జీలకు వాడే పచ్చిమిరపకాయలను కూడా వేసుకోవచ్చు. వాటికి ఘాట్లు పెట్టి దానికి ఉన్న కాడ అనేది తీయకుండా వేసి పులుసులో పచ్చిమిరపకాయలను కూడా తింటే చాలా టేస్టీగా ఉంటాయి. లేదా నార్మల్ పచ్చిమిరపకాయలను కూడా ఈ విధంగా వేసుకోవచ్చు. అదేవిధంగా కొద్దిగా కరివేపాకును, కొద్దిగా పసుపును కూడా వేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్ పేస్ట్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ బాగా ఫ్రై అవ్వాలంటే కొద్దిగా సాల్ట్ని కూడా వేసి ఫ్రై చేయడం వల్ల త్వరగా వేగుతుంది. ఇక్కడ మనకి చేపల పులుసు టేస్టీగా రావాలంటే ఈ ఆనియన్ పేస్ట్ వేపే విధానం మీద డిపెండ్ అయి ఉంటుంది. అదేవిధంగా 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసి పచ్చిదనం పోయేంత వరకు వేపుకోవాలి. గ్యాస్ ఫ్లేమ్ మీడియంలో పెట్టి బాగా వేగనివ్వాలి. ఈ లోపు మనం మిక్సీ జార్ని తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క ముక్క, అదేవిధంగా ఒక యాలక, చిన్న చిన్న అల్లం ముక్కలు 2, అదేవిధంగా 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఒక యాలక వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ గసగసాలను కూడా వేసి ఈ మసాలాలన్నింటినీ మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి.
మనకి ఇక్కడ డ్రై మసాలా కన్నా ఈ విధంగా ఆడిన మసాలాయే ఈ చేపల పులుసుకి చాలా టేస్ట్ని తెచ్చిపెడుతుంది. సో డ్రై మసాలా యూజ్ చేసేదానికన్నా ఈ విధంగా పేస్ట్లా మసాలా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి మనకి ఆనియన్ అనేది బాగా కలర్ వచ్చింది కదా. ఈ విధంగా పచ్చిదనం లేకుండా బాగా కలర్ వచ్చేంత వరకు వేపుకుంటేనే ఈ చేపల పులుసు అనేది టేస్ట్గా ఉంటుంది. ఇక్కడ ఆనియన్ ఏమాత్రం ఈ విధంగా వేగకపోయినా కూడా చేపల పులుసుకి టేస్ట్ ఉండదు. ఈ విధంగా ఆయిల్ అనేది బయటకు వదులుతూ ఆనియన్ అంతా రెడ్గా వేగిన తర్వాత మనం ఉప్పు కారం పట్టించి ఉంచుకున్న చేప ముక్కలను దీనిలో సర్దుకోవాలి. అన్నిటినీ ఒకే దగ్గర వేయకుండా, ఒకే ప్లేస్లో వేయకుండా ఈ విధంగా చేప ముక్కలను పరుచుకోవాలి. ఈ విధంగా చేప ముక్కలను సర్దుకొని గరిటె ఏమాత్రం పెట్టకుండా మనం ఏ స్పూన్తోనూ దీన్ని కదపకూడదు. జస్ట్ ఈ విధంగా నాప్కిన్తో కంటైనర్ని కదుపుకుంటూ స్లోగా గ్యాస్ ఫ్లేమ్ అనేది ఫస్ట్లో హైలో తర్వాత మీడియంలో పెట్టి ఈ విధంగా 5 నుంచి 6 నిమిషాల వరకు ఈ చేప ముక్కలను మగ్గేంత వరకు ఈ విధంగా కదుపుకుంటూ మగ్గించుకోవాలి. ఇక్కడ ఏ మాత్రం గరిటె పెట్టి వీటిని కదిపినా చేప ముక్కలు విడిపోతాయి. ఈ విధంగా మగ్గిన తర్వాత మనం ఆడుకొని ఉంచుకున్న ఈ మసాలా పేస్ట్ని కూడా దీనిలో వేసేసి ఈ మసాలా అంతా కూడా ముక్కలకి పట్టే విధంగా ఈ విధంగా కదుపుకుంటూ చేప ముక్కలను మగ్గించుకోవాలి. మనం వేసిన మసాలా అంతా కూడా ఈ చేప ముక్కలకు పట్టి ఈ పీసెస్ అనేవి చాలా టేస్ట్గా ఉంటాయి. ఈ విధంగా ముక్కలన్నీ కూడా బాగా మగ్గాయి కదా. ఈ విధంగా బాగా కుక్ అయిన తర్వాత ఇంచుమించు 50 to 60% కుక్ అయిన తర్వాత మనం తీసుకున్న చింతపండు రసంను వేసేసుకోవాలి. అదేవిధంగా మిక్సీ జార్లో మిగిలిన మసాలాను కూడా కొద్దిగా వాటర్ వేసి దీనిలో వేసుకుంటే మసాలా అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఈ విధంగా వేసిన తర్వాత పులుసు సరిపోయే విధంగా మనం కన్సిస్టెన్సీ ఎలా కావాలో అలా చూసుకుని సరిపోయే విధంగా అవసరమైతే కొద్దిగా వాటర్ని వేసి ఫస్ట్ హైలో పెట్టుకుని తర్వాత ఉడకబట్టిన తర్వాత మీడియంలో పెట్టుకుని పులుసును ఉడికించుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసాను. అదేవిధంగా సాల్ట్ని కూడా వేసుకున్నాను. ఈ కాశ్మీరీ చిల్లీ పౌడర్ అనేది పులుసుకి మంచి కలర్ని తెచ్చిపెడుతుంది. ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరను కూడా వేసి ఉడికించడం వల్ల బాగా టేస్ట్ వస్తుంది. ఇక్కడ ఇంకొక సీక్రెట్ ఇంగ్రీడియంట్ చూపిస్తున్నానండి. ఇది చిటికెడు పంచదార. ఈ విధంగా ఒక చిటికెడు పంచదారను వేయడం వల్ల చేపల పులుసు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. దీన్ని మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. ఖచ్చితంగా ఒక చిటికెడు పంచదార వేయడం వల్ల చేపల పులుసుకి ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. ఈ విధంగా మీడియంలో పెట్టి ఉడికించుకోవాలి. మనకి ఫిష్ ఎక్కువసేపు పట్టదండి, త్వరగానే కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి ఉప్పు కారంలను చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. నాకు ఇక్కడ కారం సరిపోలేదు కనుక 1/2 టీ స్పూన్ కారంని యాడ్ చేశాను. ఈ విధంగా పులుసు కన్సిస్టెన్సీ అనేది దగ్గరికి వచ్చేలా చెక్ చేసుకుంటూ మీడియంలో పెట్టి ఉడికించుకోవాలి. చూడండి ఈ విధంగా ఆయిల్ అంతా కూడా పైకి తేలుతూ ఈ విధంగా పులుసు అంతా కూడా దగ్గరికి వస్తుంది. ఈ విధంగా చిక్కగా దగ్గరికి వచ్చిన తర్వాత కన్సిస్టెన్సీ చూసుకొని గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేసి కొత్తిమీరను చల్లుకోవాలి. చూడండి ఇక్కడ మనకి ఫిష్ పీస్ కూడా చాలా బాగా కుక్ అయింది. ఇప్పుడు పులుసు కూడా కరెక్ట్గా కన్సిస్టెన్సీ ఈ విధంగా సరిపోతుంది. గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేసి కొత్తిమీరను చల్లి ఈ విధంగా 1/2 అవర్ వదిలేయాలి. వెంటనే మనం సర్వ్ చేయకూడదు. ఈ విధంగా 1/2 అవర్ వదిలేసి సర్వ్ చేస్తే పులుసు అనేది చాలా టేస్టీగా వస్తుంది, చిక్కగా ఉంటుంది. ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. నా ఓల్డ్ వీడియోస్ని కూడా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.